శ్రీమాత్రే నమః. జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మంచి అవకాశాలు ఒక 60%, చెడు అవకాశాలు ఒక 40% వరకు మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఉద్యోగులు జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వేరే సంస్థలకు మారే అవకాశాలు ఉన్నాయి. ఐటీలో, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, విదేశీయ కంపెనీలో ప్రయత్నం చేసేవారికి ఇదొక మంచి సమయం అని చెప్పచ్చు. జాగ్రత్తగా ఆఫర్ లెటర్స్ అంతా కూడా చదివి సంతకం పెట్టి అవకాశం పొందండి. వ్యాపారాలు అంచనాలకు మించి రాబడి ఉంటుంది. గెట్ రెడీ. మీ పాత స్టాక్ అంతా ఖర్చు అయిపోతుంది. అద్భుతంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. అదనపు ఆదాయపు ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి. ఆశించిన పురోగతి, మీరు కోరుకున్నది సమాజంలో ఉంటుంది. వ్యాపారవేత్తలు మంచి ఆదాయాన్ని పొంది అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఈ కన్స్ట్రక్షన్స్ మెటీరియల్, కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ వారికి ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు. ముఖ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారాలు ఒకటి అనుకూలంగా వచ్చే అవకాశాలు, పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇదొక మంచి ఒక సమయం అని చెప్పచ్చు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. మీరు కోరుకున్న స్కూల్ కానీ, యూనివర్సిటీ కానీ, విదేశీయ చదువు కానీ అన్నీ వస్తుంది. మీ హెచ్ఎన్వి వీసాకు ఎదురు చూస్తున్న వాళ్ళు, లేదా విదేశాలకి వీసాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకంటే ఎదురికి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. అసైన్మెంట్లు ఒకటి మీరు ఇచ్చి, మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్లో తనిఖీ చేసేటప్పుడు ఏమైనా తప్పులు లేకుండా ఒకసారికి 4 సార్లు చదివి అప్పుడు సబ్మిట్ చేయండి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, కమ్యూనికేషన్ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. జలుబు, తలనొప్పి, జ్వరం, అలర్జీ రావచ్చు. కొలెస్ట్రాల్ మరియు బీపీ, రక్తపోటు స్థాయిలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా. షేర్ మార్కెట్ చాలా బాగుంది, వెరీ గుడ్ అని చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మీడియా రంగం వారికి, అందులో ఇది పండగ సీజన్ కదా, చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీడియా వారికి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా బాగుంది. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అండి. మంచి సంబంధాలు రాబోతున్నాయి. రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు.